హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మళ్ళీ మీ అందరి కోసం ఒక కొత్త వీడియో అయితే వచ్చేసాను అనమాట. సో ఇదైతే ఏంటంటే మీ పిల్లలకి మీరు మంచిగా హెల్తీగా అండ్ ఆల్సో టేస్టీగా స్నాక్స్ ఎలా చేసేయాలో మీరు ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ఈరోజు అయితే మనం వామ్ బద్దలు అయితే చేయబోతున్నాం అనమాట. అది ఎలానో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు 1 కప్పు వరిపిండికి 2 కప్పుల పుట్నాల పప్పు పౌడర్ అయితే వేసుకోవాలి. అది మీరు పుట్నాల పప్పును తీసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు సాల్ట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అయితే మీరు తినే స్పైస్ని బట్టి కారంని అయితే తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంపార్టెంట్గా వామునైతే తీసుకోవాలి. వాము అనేది మనందరికీ చాలా మంచిది, డైజెషన్ కూడా. సో దీంట్లో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా ఇస్తుంది మనకి. సో ఈ పిండి అంతటిని కూడా ఉండలేమీ లేకుండా మనం నీట్గా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి అయితే బటర్ని యాడ్ చేసుకోవాలి. అది మీరు బయట కొన్నదైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే చూసారు కదా, ఆ బటర్ని మంచిగా మిక్సీలా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మీరు దీంట్లోకి హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని కొంచెం హీట్ చేసుకొని ఇలా హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి మంచిగా చేసే రెసిపీ అనేది క్రిస్పీగా, టేస్టీగా అండ్ ఎక్కువ రోజులు ఉండడానికైతే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇది ఈ వీడియోలో ఒక టిప్ అనమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా పిండి వంట చేసేటప్పుడు హాట్ వాటర్ని తీసుకోవడం వల్ల మీకు మంచి టేస్ట్ అండ్ క్రిస్పీగా అయితే మీ వంటలు వచ్చేస్తాయి. మనం పిండిని అయితే ఇలా మంచిగా ముద్దలా చేసుకోవాలన్నమాట. సో ఇలా ముద్దలా అవ్వడానికి సరిపడా వాటర్ అయితే మీరు తీసుకోవాలి. ఇలా మంచిగా ముద్ద చేసుకొని పెట్టుకున్న తర్వాత దానిలోంచి కొంచెం తీసుకొని మనము చక్రాల గిద్దల్లోకి అయితే తీసుకోవాలన్నమాట. సో మీరు దానికి తగ్గట్టు ప్లేట్ని అయితే పెట్టుకోవాలి, బద్దల ప్లేట్. నెక్స్ట్ అయితే మనము ఒక కళాయిని అయితే తీసుకొని దాంట్లోకి ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఆయిల్ తీసుకోకముందే ఆ కళాయి హీట్ చేసుకోవాలన్నమాట, వాటర్ ఏమీ లేకుండా. దానివల్ల ఆయిల్ వేసినప్పుడు చిట్పట్లాడకుండా ఉంటుంది. ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో అని మనం చిన్న పిండి ముద్దను వేసి తెలుసుకోవచ్చు. సో చూసారు కదా, అది ఇలా పైకి తేలుతుంది కాబట్టి ఆయిల్ మంచిగా హీట్ అయిందని అర్థం. సో నెక్స్ట్ అయితే మీరు ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆ బద్దల్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ బద్దల్ని మీరు ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అది మంచి కలర్లోకి అయితే ఇప్పుడు వచ్చేసింది. మనమైతే ఆయిల్లోంచి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం సర్కిల్ షేప్లో చుట్టుకున్నాం కదా, ఇలా బద్దల్లాగా కూడా చేసుకోవచ్చు. సింగిల్గా ఇలా చేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బద్దనైతే మనము ఆయిల్లోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని కూడా. అయితే చూసారు కదా, మంచి కలర్లోకి మంచిగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. మీరైతే ఈ స్నాక్ని చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండ్ ఇది 1 వీక్ దాకా మీరు తినచ్చు. ప్రతి వీక్ చేసుకోవడానికి ఈజీ అండ్ యూస్ఫుల్ స్నాక్ అనమాట. మీ పిల్లలకి ఎప్పుడైనా మీరు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరైతే ఈ స్నాక్ని ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే ట్రై చేసేసి మాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇదైతే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా బాయ్. మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.